వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కార్మికుల సమస్యల పరిష్కారానికి కుటుంబ సభ్యుడిగా తాను ఎప్పుడు ముందుంటానని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా ఆర్టీసీ కార్మిక పరిషత్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వీరవల్లి మురళిని కలిసి ఆర్టీసీ కార్మిక పరిషత్ మరియు ఆటో యూనియన్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్మికులు తన పట్ల చూపించిన అభిమానానికి వీరవల్లి మురళి కృతజ్ఞతలు తెలిపారు. ఒక కుటుంబ సభ్యుడిగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో కార్మిక పరిషత్ జిల్లా కార్యదర్శి మండవ రాజేష్, గుంటూరు తెనాలి మంగళగిరి డిపో కార్యదర్శి నాగభూషణం, చందు సుబ్రహ్మణ్యం మరియు నాయకులు పద్మావతి, విజయలక్ష్మి, రాజేష్, ఇర్మియా మరియు సుల్తానాబాద్ టీడీపీ నాయకులు మహేష్, శంకర్, హనుమగోపి, ఆటో యూనియన్ నాయకులు సుబాని, శ్రీను, రాజు, మన్యం వాసుదేవరావు, ఎల్ఎంఎల్ ఖాదర్, నిజాం, సలాం, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇడిజిప్పు మా చెప్పు నోరు జరా బాగా పైకి పెట్టి సాయంత్రం దాకా నుంచి ఉన్నాయి రాధిక టంకర వేసుకో టంకర దూరు నువ్వు కూడా అర్థమైంది సారీ తెలుగునాడు కార్మిక పరిషత్ జిల్లా సెక్రటరీ మండవ రాజేష్ గారు, ఆరమళ్ళ చందు గారు, ఇవాళ నూతన సంవత్సర గ్రీటింగ్ చూడటానికి విచ్చేసినటువంటి అన్ని డిపోల నుంచి విచ్చేసినటువంటి ఏపీఎస్ఆర్టీసీ కార్మిక నాయకులకు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు, తెలుగునాడు ఆటో యూనియన్ పట్టణానికి సంబంధించినటువంటి అన్ని పాయింట్ల వాళ్ళు కూడా ఇవాళ నూతన సంవత్సర గ్రీటింగ్ చూడటానికి విచ్చేయటం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా ఒక సోదరుడిగా, ఒక సహోదరుడిగా మీ వెంట ఎప్పుడు మేము ఉంటామనే దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ఉదయాన్నే ఆర్టీసీ మా సోదరులు అధికారుల కంటే కూడా ముందుగానే ఇక్కడికి విచ్చేసి మాకు విషయం చెప్పటం, అలానే మా ఆటో కార్మికులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా జీవితాంతం కూడా నేను రుణపడి ఉండే విధంగా వీళ్ళ యొక్క ప్రేమానురాగాలు నేను చూస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ పక్షాన మా గౌరవాధ్యక్షులు వీరవల్లి మురళి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ ఇచ్చేసాం. మరి గత కొన్ని సంవత్సరాలుగా గౌరవాధ్యక్షులుగా, యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా మాకు ఆయన ఎంతో అండగా ఉన్నారు. కష్టకాలంలో కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మాకు ఏ అవసరం వచ్చినా కూడా అండగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన వీరవల్లి మురళి గారికి మరి ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో మరి ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ మరింత ముందుకెళ్లాలని, వారికి మరిన్ని సంవత్సరాలు మాకు సర్వీస్ చేసేందుకు, వారిని అభిమానించి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ సర్వీస్ చేసేందుకు వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మా ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ జిల్లా నలుమూల నుంచి వచ్చిన మా ఉద్యోగులందరి తరఫున కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వీరవల్లి మురళి గారు సేవలు ఎనలేనివి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు కానీ ఆటో
వర్కర్స్ కానీ ఆటో యూనియన్ కార్మికులు కానీ ఎప్పుడు తనని నమ్ముకొని ప్రయాణం చేస్తున్నారు. అలానే ఏ ఆపద వచ్చినా ఆయన అండగా నిలబడుతున్నాడు. అది పోగొట్టుకోకుండా ఇప్పటికీ ఆ ప్రేమాభిమానాలు చూపిస్తా ఈరోజు ఇంతమంది వచ్చి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవస్థానం నందు వస్త్రోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు జరిగిన ఈ వేడుకలలో ప్రతిరోజు అమ్మవారికి కట్టిన పట్టు వస్త్రాలను భక్తులకు కానుకగా అందజేశారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. పవన్ కుమార్ ప్రశాంత్ నూతకి రవికుమార్ గారు సెప్టెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 జరుగుతున్న ఈ వస్త్రోత్సవ కార్యక్రమం ఈరోజు ముగింపు వేడుకలుగా జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ దండిస్వాముల వారి ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు అమ్మవారికి 2 పట్టుచీరల సమర్పణగా జరిగింది. ఈ మొత్తం 108 2 రోజుల చొప్పున 218 చీరలు మొత్తం 216 చీరలు మొత్తం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమం అందరికీ ఇప్పుడు అమ్మవారి ప్రసాదంగా పట్టు చీరలు ఇస్తున్నాము. మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమా నివాసంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగినేని ఉమా లక్ష్మీ ప్రసాద్ దంపతులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు విచ్చేసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్, పావులూరి రాంబాబు, ప్రముఖ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్, నెల్లటూరి బెన్ను, ఉయ్యూరు రాజశేఖర్ రెడ్డి, కొడారి శ్రీనివాసరావు, దేవినేని రమాదేవి, వాసిరెడ్డి, సులోచన వెంకటరమణ, అయినంపూడి సుబ్బారావు, ఆలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక నూతన సంవత్సర వేడుకని కంటే కూడా మా ఆత్మీయ కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకుంటున్నటువంటి ఒక వేడుకగా నేను ప్రతి సంవత్సరం భావిస్తాను. వారు చూపించేటటువంటి ఆప్యాయతే ప్రతి అడుగు ముందుకు వేయటానికి మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. గడిచిన సంవత్సరం 2024 నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ఆనాడు నెలకొన్నటువంటి పరిస్థితులు ఈరోజు బాబుగారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ప్రజలు మరి ఈనాడు 2025లో అడుగు పెడుతున్నారంటే ఒక నూతన ఉత్సాహంతో ఈ రాష్ట్రం ఎంత ముందుకు వెళుతుందన్నటువంటి ఒక నమ్మకం, ధైర్యం అడుగు వేస్తూ ప్రతి పౌరుడు కూడా ముందుకు వెళ్తున్నాడు. అలాగే ఇంతమంది ఆత్మీయ సభ్యుల మధ్యలో ఈ వేడుకను జరుపుకోవటం కూడా సంతోషంగా ఉంది. మా ఇక్కడ ఉమ్మగారి ఇంటి దగ్గర ఈ శుభాకాంక్షలు చెప్తానికి మేము అందరం వచ్చాము. మరి అట్లాగే ఈ సంవత్సరం బాగా దిగ్విజయంగా అమ్మగారు మంచి పదవులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు కేక్ కటింగ్ నిర్వహించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్ల యూనియన్ కమిటీ సభ్యులకు, వర్కర్స్కు,
అందరికీ వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ కేబుల్ యాజమాన్యం వారికి, హెచ్సివి యాజమాన్యం వారికి, ఎస్ న్యూస్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. గత 3 సంవత్సరాలుగా మీరు సహకరించినందుకు మీకు చాలా రుణపడి ఉంటాము. ధన్యవాదాలు. హ్యాపీ న్యూ ఇయర్. మంత్రులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వీరయ్య అనే కుర్రాడు పుట్టారాఘవయ్య మిల్లు దగ్గర, అతనికి గత 3 సంవత్సరాలుగా మేము చేసిన సేవా కార్యక్రమాలు 16 మంది మరణిస్తే వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున, మట్టి ఖర్చులు 10,000 రూపాయల చొప్పున వారికి ఇవ్వటం జరిగింది. ఒక 8 మందికి పని చేసుకోలేని కారణంగా వాళ్ళకి ఒక 6,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరిగింది. తెనాలి పట్టణం చుట్టుపక్కల మండలంలో ప్రజలందరికీ, అలాగే భవన నిర్మాణ కార్మిక సోదరులందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున, అలాగే సిఐటి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెనాలిలో ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం స్థాపించి గత 3-4 సంవత్సరాలుగా స్థాపించి జిల్లా మొత్తం మీద మన గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లాకి ఆదర్శంగా తెనాలి పట్టణం కమిటీ పనిచేస్తూ ఉంది. ఎక్కడ ఏ కష్టం వచ్చినా కానీ కార్మికులను వెళ్ళి ఆదుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ రకంగానే అలాగే కార్మికులందరితోనూ సఖ్యతగా ఉంటూ కార్మిక సంఘాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ ప్రచురించిన 2025వ సంవత్సరం క్యాలెండర్ను సబ్ కలెక్టర్ వి సంజనా సింహ బుధవారం కార్యాలయంలో ఆవిష్కరించారు. రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్యాలెండర్ను తీసుకువచ్చిన కమిటీని అభినందించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ, గతంలో గ్రామంలో కరణం, గ్రామం బరి దగ్గరే క్యాలెండర్ ఉండేదని చెప్పారు. ఇది వార నక్షత్రాలతో పాటు వ్యవసాయ సంబంధమైన విషయాలు వారి ద్వారా తెలుసుకునే ఆనవాయితీ ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం రైతాంగానికి ఉపయుక్తంగా, ఉత్తేజంగా ఉండే విధంగా క్యాలెండర్ తీసుకురావడం అభినందనీయమని అన్నారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ 2025వ సంవత్సరం రైతాంగానికి మేలు జరగాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మేకల చిట్టిబాబు, పసుపులేటి శివనాగేశ్వరరావు, ములకా శివకుమారి, షేక్ హుస్సేన్ వలీ, కేవి సత్యనారాయణ, ఎన్ రాజ్యలక్ష్మి, భీమవరపు చినకరామిరెడ్డి, మాగంటి యలమందయ్య, తాటి వెంకటేశ్వర్లు, ఆరికా ప్రసాద్, జి వెంకట సుబ్బయ్య, అనిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 2025 జనవరి 1వ తేదీన తెనాలి వేమూరు నియోజకవర్గ ప్రజలకి, రైతులు, కౌలు రైతులకి, కార్మికులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 2025 క్యాలెండర్ని మన తెనాలి సబ్ కలెక్టర్ గారు ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది. ఇది 6వ సంవత్సరం ఈ క్యాలెండర్ తీసుకురావటం. దీనికి సహకరించిన పెద్దలు, రైతులు, శ్రేయోభిలాషులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో క్యాలెండర్లు అనేటువంటివి ఊరికి 1-2 ఉండేవి. ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిథి, నక్షత్రం, వర్జం, వారం, అమావాస్య, పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు రాలేదు, అట్లాగే దుక్కి ఎప్పుడు దున్నాలా, ఇత్తులు ఎప్పుడు నాటాలా, నాటు ఎప్పుడు వేయాలా, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఊళ్ళో ఒకరిద్దరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అలాంటి క్యాలెండర్ని ఇవాళ రైతుల దగ్గర తీసుకెళ్ళి రైతుకు అవసరమైనటువంటి సమస్త సమాచారాన్ని ప్రతి నెల కూడా క్యాలెండర్ ద్వారా చూసుకుని తన వ్యవసాయం చేసుకోవటానికి ఏదో ఒక మేరకు సమాచారాన్ని అందించడానికి అనుగుణంగా ఈ క్యాలెండర్ని రూపొందించడం అనేటువంటి జరిగింది. ఈ క్యాలెండర్ని తయారు చేయడంలో దాదాపు 2 నెలల పాటు మొత్తం వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి శాఖలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి డిపోలు ఏవేవి ఎక్కడ ఉండేవి ఏంటి మొత్తం సమాచారం, అట్లాగే విత్తనాలు ఎలాంటివి, విత్తనాలు తయారు చేసేటువంటి కంపెనీలు, వివిధ అధికారులు వీళ్ళ మొత్తం సమాచారం అంతా కూడా సేకరించి ఈ క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ అనేటువంటిది ఒక దార్శనికంగా రైతాంగానికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ క్యాలెండర్ రూపొందించడం వెనక ఉద్దేశం. ఇప్పుడు ఒక చిన్న విరామం.